హలో అండి. మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చే అద్భుతమైన నీలి రంగు పౌడర్ అండి. అంటే ఇండిగో పౌడర్ అంటారు. 100% వర్క్ అవుతుందండి. ప్యూర్ న్యాచురల్ పౌడరు. స్టాక్ వచ్చేసింది. చాలామంది వెయిటింగ్లో ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా తెలియటం కోసం నేను మీకు ఈ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్యూర్ ఇండిగో. ఇండిగో పౌడర్ అంటే ఇలా ఉండాలండి. ఇలాంటి గాజు బౌలు, ప్లాస్టిక్ బౌల్లో మాత్రమే కలుపుకోవాలి. స్టీల్ వాటిల్లో, ఇత్తడి వాటిల్లో ఇండిగో పౌడర్ అనేది కలుపుకోకూడదు. చూడండి, మా ఇండిగో పౌడర్ కలిపితే ఈ రంగు వస్తుందండి. ఇలా మంచి గ్రీన్ కలర్ రావాలి. మనం తలలో పెట్టుకునేసరికి ఒక అరగంట ఉంచుకొని వాష్ చేసుకోవచ్చు. అలా గోరువెచ్చటి నీళ్ళు పెట్టి మనం కలుపుకోవాలండి. గోరువెచ్చ అండి. మరి వేడి పొగలు వచ్చే నీళ్ళతో ఇండిగో పౌడర్ని ఎప్పుడు కలుపుకోకూడదండి. ఇండిగో పౌడర్లో ఏది మిక్స్ చేయకూడదు. ఇండిగో ఒక్కటే కలిపి పెట్టుకోవాలి. మా దగ్గర నుంచి మీకు ఇలా ప్యాకింగ్ రూపంలో మీకు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే బయలుదేరుతుందండి. చూస్తున్నారు కదా, ఇలాంటి పింగాణి, గాజు బౌలు, ప్లాస్టిక్ బౌల్లో మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే అందులో ఉండే బ్లాక్నెస్ మొత్తం స్టీల్, ఇనుము అలా అయితే పీల్ చేస్తుంది. మన హెయిర్కి వర్క్ అవ్వదు అనమాట, బ్లాక్ రాదు. అందుకని చెప్పి మీకు ఎలాంటి బౌల్లో కలుపుకోవాలి, ఎలాంటి ఇండిగో పౌడర్ వాడుకోవాలి, ఏ నీళ్ళతో కలుపుకోవాలి అనేది నేను క్లియర్ కట్గా చాలామంది ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఎలా కలుపుకోవాలి, మనం పిండి కలుపుకుంటాం కదండి హెన్నాకి, అంటే హెయిర్కి పెట్టుకుంటే అది మనకి కారిపోకుండా చిక్కగా ఉండేలాగా మనం కలుపుకొని పెట్టుకోవాలండి. మనం హెయిర్కి పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఒక అరగంట సేపు ఉంచుకోండి. మీరు కలిపిన తర్వాత 10 నిమిషాలు లోపలే మీ హెయిర్కి అప్లై చేసుకోండి. కలిపి అలానే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి మాత్రం మీ హెయిర్కి తర్వాత పెట్టుకోవద్దండి. ఎందుకంటే అది పని చేయదు. గ్రీన్గా ఉన్నప్పుడే మీ తలకు పెట్టుకొని మీ తలలోకి పెట్టిన తర్వాత అరగంట అయ్యేసరికి అది బ్లాక్గా మీ హెయిర్ అంతా కూడా బాగా పీల్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు మీరు వాష్ చేసుకొని షాంపూ అనేది నెక్స్ట్ డే కానీ, మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కానీ, నైట్ ఇండిగో పెట్టుకుంటే తెల్లవారు కానీ అలా షాంపూ పెట్టుకోండి. వెంటనే షాంపూ కూడా పెట్టద్దండి. చక్కగా మీరు తల బాగా పొడి పొడిలాడేటట్టు తలస్నానం చేసి ఇండిగో పెట్టుకున్న తర్వాత బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకొనైనా, మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో పద్మాస్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా, ఆ హెయిర్ ఆయిల్ కూడా బాగా పట్టించేసి అప్పుడు షాంపూ కూడా పెట్టుకోవచ్చండి. చూశారు కదండి. చూడండి, నా హెయిర్ ఉన్నంత వాళ్ళకి అదిగో 2 స్పూన్లు పౌడర్ నేను వేశాను కదండి. వాటర్ పోసి మనం కలిపేసరికి చాలా అవుతుందన్నమాట. ఇండిగో పౌడర్ అనేది బాగా ఒదుగొస్తుంది మనం వాటర్తో కలిపేసరికి. అలా మీరు కలుపుకొని నులివెచ్చని నీళ్ళు మళ్ళీ కూడా నేను చూపిస్తున్నానండి. అలా నులివెచ్చని నీళ్ళతోటి కలుపుకొని చక్కగా చేతికి గ్లౌజ్ వేసుకొని మీ చేతులకు అంటకుండా మీరు పెట్టుకొని అరగంట ఉంచుకొని, ఇది అందరు కూడా నీలి రంగు ఆకు అంటే నో కెమికల్ అండి. ఇది మనం ఇంట్లో కుండీలో ఒక చెట్టు వేసుకున్నా కూడా మనం పెంచుకొని ఆకుని మిక్సీ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి నో కెమికల్తో ఉండే నీలి ఆకు పౌడర్ ఇది. ప్యూర్ పౌడరు పద్మాస్ ప్రోడక్ట్స్లో మాత్రమే దొరుకుతుంది. ఇలాంటి ప్యూర్ ఇంకెక్కడా దొరకదండి. త్వరగా ఆర్డర్ చేసుకోండి. ఫ్రెష్ స్టాక్ వచ్చేసింది. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. త్వరపడండి, హెయిర్ని బ్లాక్గా చేసుకోవచ్చు.